శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి చూసుకునేసరికి చతుర్థంలో శని, రవి, బుధుల యొక్క ప్రభావం కనిపిస్తుంది. అంటే అర్ధాష్టమ శని ప్రభావం ఇంకా ఉంది. అలాగే పంచంలో శుక్రుడు ప్లస్ రాహు యొక్క ప్రభావం కనబడుతుంది, అద్భుతంగా ఉంది. అలాగే సప్తంలో బృహస్పతి అనుగ్రహం బాగా కనిపిస్తుంది. సప్తమంలో బృహస్పతి అనుగ్రహం ఉంది అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఈ అనుగ్రహం వలన ఎటువంటి పని చేసినా అందులో ఒక యోగమే తప్ప అవయోగం కనబడే అవకాశం ఉండదు. అలాగే అష్టంలో కుజుడు ఉన్నాడు. రాస్యాధిపతి అష్టంలో కుజుడు ఉండడం అది కొంతవరకు ఏదో తెలియని చిరాకు, తెలియని భయాందోళన కలిగే అవకాశం ఉంటుంది. అలాగే లాభస్థానంలో కేతు అద్భుతంగా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుండే అవకాశం ఉంటుంది. అయితే ఇలా ఉన్నప్పుడు ఆర్థిక బలం చూసుకునేటప్పుడు ఉద్యోగరీత్యా మీరు చేసే ప్రయత్నాల్లో ఒక సక్సెస్ కనబడే అవకాశం ఉంటుంది. గురు అనుగ్రహం ఉన్నంత కాలము అంటే ఇక్కడ ఏంటంటే మే 15వ తారీఖు వరకు మీ గురు అనుగ్రహం ఉంటుంది కాబట్టి మీరు ఏ పని ఉన్నత స్థితికి వెళ్ళడానికి చేసే ప్రతి పనిలో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార వ్యవహారాల్లో కూడాను రియల్ ఎస్టేటు, రాజకీయము, స్టీలు, సిమెంటు, ఐరను, కన్స్ట్రక్షను, ఇన్ఫ్రాస్ట్రక్చరు, బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్స్ ఇలాంటివన్నీ, సిమెంటు ఇలాంటివన్నీ వ్యాపారాలు చేసేవాళ్ళు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్ రన్ చేసేవాళ్ళు, అగ్రికల్చర్ వ్యాపారం చేసేవారు, ఆర్గానిక్ ఇండస్ట్రీ వ్యాపారం చేసేవారు, ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యాపారం చేసేవారు, వీళ్ళందరికీ కూడా ఒక హైప్ వచ్చే అవకాశం ఉంది. కొత్తగా ఏదైనా ఆరంభించాలనుకున్నా, పార్ట్నర్షిప్లో చేయాలనుకున్నా ఈ టైంలో మీరు సంతకాలు పెట్టండి. దానికి అల్టిమేట్గా ఒక 10 ఏళ్ల వరకు వెనక్కి తీసుకోవాలి, అంత బలం పెరుగుతుంది. తర్వాత మీరు చేసే హార్డ్ వర్క్ బట్టి సక్సెస్ కూడా కనబడుతుంది. హార్డ్ వర్క్ చేయడం వేరు, సక్సెస్ అవ్వడం వేరు. హార్డ్ వర్క్ అందరూ చేస్తారు, రిక్షా తోలేవాడు కూడా హార్డ్ వర్క్ చేస్తారు. కానీ సక్సెస్ ఎంత అంటే సాయంకాలం కలిస్తే ఒక 1000 రూపాయలు వస్తాయి. అదే హార్డ్ వర్క్ అలాంగ్ విత్ దట్ సక్సెస్ కూడా అంటే దాని తగ్గట్టుగా ధనం కూడా రావాలి 2 చక్రాలు. అలాంటి వాటిని అగ్రిమెంట్స్ చేసుకోవడానికి, అలాంటి వాటిలో అగ్రిమెంట్స్ చేసుకోవాలనుకుంటే ఇది సరైన సమయం చేసుకోండి. సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనబడుతున్నాయి. ఇక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చాలా అనుకూలంగానే కనబడుతున్నాయి మీకు. అది కాకుండా మీకు దూర బంధువుల నుండి శుభార్త వింటారు. వివాహ వ్యవస్థ కోసం మీరు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. ఉపనయన సంస్కారాలు, అదేవిధంగా లాంగ్ టర్మ్లో నుండి పెండింగ్లో ఉన్న వివాహ వ్యవస్థ ఏదైతే ఉందో అంటే దానికి ఒక రకమైన సమాధానం దొరికేటట్టుగా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. కోర్టు వ్యవహారాలు కూడా అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్స్ అవుతాయి. వంశపారంపర్యంగా వచ్చే ఆస్తుల విషయాల్లో కూడా ఏదైనా ప్రయత్నాలు గట్టిగా చేసుకుంటే ఈ వారంలో సంతకాలు పెడితే డెఫినెట్గా అది అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్స్ అయ్యే అవకాశం కూడా బాగా కనబడుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తుగా ఉంటుంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు కూడా మానవ ప్రయత్నంగా చేయండి. అది డెఫినెట్గా ఒక సక్సెస్ చూపిస్తుంది. అలాగే H1B ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తారు కదా, ఇలాగే రకరకాలుగా ప్రయత్నాలు ఏదో చేస్తున్నారో చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి. డెఫినెట్గా విద్యార్థులకు ఒక ఫలితం అయితే కనబడుతుంది. ఇక్కడ చాలామంది అంటుంటున్నారు ఈ మధ్యకాలంలో ఏంటంటే మేము విదేశాల నుండి స్టూడెంట్స్ బయటకు వచ్చేస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగాలు లేకుండా ఉన్నారు, ఇవన్నీ చెప్పుకుంటూ టీవీలో వాటిలో కూడా న్యూస్లు వస్తున్నాయి. కానీ మీరు చెప్పే న్యూస్కి ఎవరి జాతకాన్ని వారి ఫలితం, తలరాత ఎలా రాసుంటే అలా జరుగుతుంది. అందరూ వచ్చేస్తున్నారు అంటే ఇంకా అక్కడ ఎంతోమంది ఉన్నారు కూడా. ఒకరు చెప్తాడు సగం గ్లాస్ ఎంటీ ఉంది అంటాడు, అంటే వాడి భావన అంతా ఎంటీ మీద ఉంది. ఇంకొకటి చెప్తాడు సగం గ్లాస్ నిండుగా ఉంది. రెండు నిజమే. ఈ నిండుగా ఉన్న వాడి మనసు ప్రశాంతంగా ఉంది అని అర్థం. సో అలాగేంటంటే విదేశాల నుండి ఎన్నో న్యూస్లు వస్తున్నాయి, మాకు ఉద్యోగాలు లేవు, అవి లేవు, ఇవి లేవు, ఇబ్బంది పడుతున్నాం అని అంటే అలాగ ఉన్నవాళ్ళు ఉన్నారు, అలా ఉద్యోగంలో అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, రకరకాల మనుషులు ఉన్నాం. అవన్నీ తలరాత బట్టి జరుగుతుంటాయి. అలాగే మన వృశ్చిక రాశి వారు ఇప్పుడు ప్రయత్నం చేస్తే మాత్రం నిలకడగా ఉండే అవకాశం ఉంది. అలాగే విదేశాలు ఉన్న విద్యార్థులు గట్టి ప్రయత్నం చేసుకుంటే ఇప్పుడు ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి, బాగా కనబడుతున్నాయి. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు చూస్తే ఇక్కడ అష్టంలో ఉన్న కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం, అభిషేకం చేయడం, ఆ తీర్థం తీసుకోవడం చాలా ప్రాశస్త్యం వహిస్తుంది. ఆ విధంగా చేసుకున్నాను. లేదంటే నియర్బై ఎక్కడైనా మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాలు ఉంటాయి. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో బోర్డు అని ఉన్నాయి, ఆంధ్రాలో బోర్డు కనబడతాయి, తెలంగాణలో బోర్డు కనబడుతుంటాయి. సో ఏదో ఒక దేవాలయంకి వెళ్ళి దాన్ని నమస్కారం చేసుకోండి. ఏది కనబడకపోతే అయ్యప్ప స్వామి గుడిలో సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి ఒక విగ్రహం కూడా ఉంటుంది కాబట్టి అక్కడైనా అభిషేకం చేసుకుని ప్రయత్నం చేయండి. అలా చేసుకుంటూ ఉండడం వల్ల ఈ అష్టంలో ఉన్న కుజుడు ఒక్కరిలో కూడా ఉన్నాడు కాబట్టి దానివల్ల ఎటువంటి అనారోగ్యం తీసుకురాకుండా మీకు ఆరోగ్యపరంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.